తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1976లో ఒక కొత్త తరం హీరోయిన్స్‌లో వచ్చింది. అంతకుముందు కనుక చూసుకుంటే 'సావిత్రి', ఆ తర్వాత 'వాణిశ్రీ' ఈ హవా కొనసాగిన తర్వాత హీరోలు కొత్త తరం హీరోయిన్ల గురించి వెతుకులాట ప్రారంభించారు. ఆ వెతుకులాటలో వచ్చినటువంటి హీరోయిన్స్‌లో 'జయ' అని గనక పేరు పెట్టుకుంటే వాళ్ళకి మంచి దిగ్విజయంగా ముందుకెళ్తారనేటువంటి ఒక నానుడి, ఒక నమ్మకం సినిమా ఇండస్ట్రీలో ఏర్పడటం వల్ల 'సుజాత' అనేటువంటి నటి జయసుధ అయింది. 'లలితారాణి' అనేటువంటి పేరు గల ఆవిడేమో జయప్రద అయింది. 'అలివేలు మంగతాయారు' అని చెప్పి పేరు గల ఆవిడేమో జయమాలిని అయింది. ఇక జయచిత్ర పేరు ఆవిడ కూడా జయచిత్ర కింద మార్చుకొని వచ్చింది. ఇలాగా ఈ నటీమణులు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త తరం వేవ్ స్టార్ట్ అయింది. సరే, జయ అని పేర్లేకపోయినా కూడా మధ్యలో కూడా ఆ టైంలో తన అందరినీ ఆరబోసింది. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోకి ఈ కొత్త తరం హీరోయిన్లు వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన హవా నడిపించారు. జయచిత్ర చేసింది కొద్ది చిత్రాలైనా వాళ్ళకి మంచి ప్రాముఖ్యత గల పాత్రలే తొలినాళ్ళలో వచ్చాయి. 'సోగ్గాడు' సినిమా ఆ రోజు ఆవిడ మొట్టమొదటి హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అయితే జయసుధే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలాగా ఆవిడ వేవ్ స్టార్ట్ అయింది. ఓ పక్కన జయసుధ వచ్చేటప్పటికి జయసుధ చాలా విభిన్న తరహాల క్యారెక్టర్స్ చేశారు. ముఖ్యంగా 'అడవి రాముడు' లాంటి సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ వేసి ఎదురీతలో వేసి ఇలాగ నెమ్మది నెమ్మదిగా ఆవిడ అంచెలంచెలుగా ఎదిగి ఆవిడ మంచి హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక సూపర్ హీరోయిన్గా కూడా పేరు తెచ్చుకున్నారు. అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ ఒక హవాని నడిపించారు. ఇక జయప్రద రాజమండ్రి నుంచి వచ్చి లలితారాణి కాస్త జయప్రద కింద మారి ఆవిడ చేసినటువంటి సినిమాలు కొత్త తరం నటీనటులకి ఒక ఊతం ఇచ్చింది. మొట్టమొదటి ఆవిడ చేసిన సినిమాలు చాలా ప్రతిభ గల పాత్రలు. ముఖ్యంగా 'అంతులేని కథ' అనే సినిమా కనుక చూసుకుంటే ఆవిడ నటనా సామర్థ్యానికి ఒక మైలురాయి. ఆ తర్వాత కాలంలో ఆవిడ అంతరాతరగా ఎస్టాబ్లిష్ అయ్యారు. తర్వాత శ్రీదేవితో పోటీ పడ్డారు. శ్రీదేవి కూడా గ్లామరస్ క్వీన్గా వచ్చారు. కానీ ఆవిడ జయని పేరు లేదు అనుకోండి. అయితే ఆల్ ఇండియా సూపర్ స్టార్గా అవతరించినటువంటి శ్రీదేవికి ఆ రోజు హిందీ చలనచిత్ర పరిశ్రమలో గట్టి పోటీ ఇచ్చింది ఎవరంటే జయప్రదే. ఆవిడ తెలుగులో సూపర్ స్టార్ కృష్ణతో కలిసి 45 సినిమాలు నటించడం ఆ రోజుల్లో ఒక రికార్డు కింద చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో రికార్డు కూడా ఉందండి. జయసుధ రెబల్ స్టార్ కృష్ణరాజుతో కలిసి 80 చిత్రాల్లో నటించారు హీరోయిన్గా. అది కూడా ఒక రికార్డే మనం చెప్పుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమకి ఎదురు లేదు అని చెప్పేసి జయ అనేటువంటి పేరుకి సాధక నామధేయాలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే కాలం ఇప్పుడు ఒక రకంగా ఉండదు కదా. ఇంత గొప్పగా వెళ్ళి ఎన్నో గొప్ప సినిమాల్లో యాక్ట్ చేసి ఎంతో తారాపదానికి వెళ్ళినటువంటి వాళ్ళు తర్వాత రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు. జయసుధ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం మీకు తెలుసు 2009 సంవత్సరంలో. అలాగే జయప్రద 1996లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాజ్యసభ ఎంపీగా ఎలక్ట్ అయ్యి తర్వాత ఆవిడ ఎంపీగా కూడా లోక్సభ నుంచి రాంపూర్ నుంచి గెలవడం కూడా జరిగింది. అయితే మరి జయచిత్ర కూడా పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు. జయచిత్ర కూడా ఆవిడకి ఎంపీ అవ్వాలని, ఎంపీఎల్ఏ అవ్వాలని కోరుకుండేది. ముఖ్యంగా ఎంపీ అవ్వాలని కోరుకున్నారు. అలాగే రాజీవ్ గాంధీ కూడా ఆవిడని ఎంకరేజ్ చేశారు. రాజీవ్ గాంధీ విశాఖపట్నం నుంచి అక్కడ లాస్ట్ ఆయన వెళ్ళినటువంటి టూరు, ఆ టూర్లో చెన్నైలో ఆయన విమానాశ్రయం దిగారు. పెరంబూర్కి వెళ్లే ముందు జయచిత్ర వచ్చి కలిశారు, జయచిత్రతో మాట్లాడారు. జయచిత్రకి ఒక ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. అదే రాజీవ్ గాంధీ చివరి ఆటోగ్రాఫ్. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ ఏంటంటే జయచిత్రకి ఖచ్చితంగా ఒక పార్లమెంటరీ సీట్ ఇస్తానని చెప్పి, అలాగే వాడికి రాజకీయాల్లో ఎంకరేజ్మెంట్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ రాజకీయంగా రాజీవ్ గాంధీ బతికి కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా జయచిత్రకి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు అన్నాడీతో పొత్తుంది కాబట్టి ఏదో ఒక మంచి పోస్టు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం అనుకున్నట్టుంది. కానీ విధి ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా. విధి వక్రీకరించడంతో జయచిత్ర తర్వాత రాజకీయాల్లోంచి కనుమరుగైపోయారు. అయితే ఇక్కడ రాజకీయంగా ఎదిగి సినిమా రంగంలో ఎదిగి ఎంతో గొప్ప స్థాయికి చేరినటువంటి జయప్రద చూసుకున్నా, జయచిత్ర చూసుకున్నా, అలాగే జయసుధ చూసుకున్నా వాళ్ళు ఆశించినంత విజయాలు సినిమా కెరీర్లో ఉన్నా కూడా మనీ మేనేజ్మెంట్లో మాత్రం విఫలమయ్యారు అని చెప్పి చెప్పుకోక తప్పదు. జయసుధ ఎన్నో గొప్ప సినిమాల్లో నటించి బాగా డబ్బులు సంపాదించి ఒక రిచ్ పర్సన్గా ఎదిగారు. కానీ ఆవిడ చేసిన తప్పల్లా ఏంటంటే మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం.
బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి, చెక్ బుక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు. అసలు మనీ ఎలాగ మనం కూడబెట్టుకోవాలి, ఎలాగ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది తెలియని తనంతో సినిమాల్లోకి మరి వాళ్ళ హస్బెండ్ అయినటువంటి నితిన్ కపూర్ ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఆ సినిమాలు కొన్ని బాగా ఆడటం, ఆ వచ్చిన ఎంకరేజ్మెంట్తో ఆవిడ చివరికి మళ్ళీ హ్యాండ్సప్ అనేటువంటి ఒక సినిమా తీసి అందులో డబ్బులంతా పోగొట్టుకోవడం, అలాగే కొడుకుని హీరోలుగా లాంచ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం, అందులో డబ్బులు పోగొట్టుకోవడం, ఇలా పలు రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యి తన ఆస్తి అంతా కూడా పోగొట్టుకోవడం జరిగింది. చివరికి ఆవిడ తన హస్బెండ్కి ఏదో ఒక పని కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పట్లో జయలలిత 2004 సంవత్సరం ఆవిడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. జయ అని చెప్పేసి వాళ్ళకు ఒక ఛానల్ ఉంది జయలలితకి. ఆ ఛానల్లో తమ సీరియల్ గురించి, తమ ఎపిసోడ్ గురించి ఆవిడ అనేక రకాల ప్రయత్నాలు చేసి కొన్ని ఎపిసోడ్స్ తీసుకొని ఆవిడ టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది. ఒక గొప్ప సినిమా నటిగా జయసుధ చివరికి ఒక సీరియల్స్ గురించి కూడా, స్లాట్ గురించి కూడా ప్రయత్నాలు చేసి రావటం ఆ రోజుల్లో ఒక విధి విక్రింత అని కూడా మనం అనుకోవచ్చు. మరో పక్కన జయప్రద 80స్కి మంచి పీక్ పీరియడ్లోకి వెళ్ళిపోయారు. 83, 84లో కల్లా మంచి ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆవిడ మంచిగా నటిగా బాగా డబ్బులు సంపాదించారు. అదే టైంలో మరి రాజబాబు తన అన్నయ్య హీరోగా నిలబెడతామని ఒకే ఒక కోరిక ఆమె కొంప ముంచేసింది. రాజమండ్రి రోమియో అనేటువంటి సినిమా తీసి తను సంపాదించిన ఆస్తిలో చాలా బాగా పోగొట్టుకున్నారు. అంతకుముందు ఆవిడ చెన్నైలో ఒక థియేటర్ కూడా కట్టారు. ఇంకా జయప్రద ఎస్టాబ్లిష్ అయిపోతుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు అనుకున్న టైంలో అది కూడా మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం వల్ల థియేటర్ సరిగా ఆడకపోవటం, పైగా అందులో పనిచేసే వర్కర్స్కి ఈఎస్ఐ పిఎఫ్లు ఇవ్వకపోవడం, ఇప్పటికీ కూడా కేసు మాట్లాడిందండి మొదటిదాకా కూడా. చివరికి ఆవిడ మీద 4 పేరు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తే కొన్నాళ్ళు ఆవిడ కనిపించకుండా వెళ్ళిపోయిన దృశ్యం కూడా మనకి మధ్య వార్తల్లో వచ్చిందే. ఆ విధంగా కోర్టు కూడా ఆవిడ తర్వాత నేను చెప్పాను తొందరలోనే బాకీలు తీరుస్తానని చెప్పడం కూడా జరిగింది. అలాగే పలు రకాల వివాదాలు జయప్రదని వెంటాడాయి. ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళవలసిన ఆవిడ కేవలం ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటే తనను తాను పూర్తిగా నమ్ముకొని మేనేజ్మెంట్ సరిగా లేక, ఇన్వెస్ట్మెంట్ సరైన విధానంతో చేయక ఆవిడ తప్పుడు అడుగేయటం. అలాగే పెళ్లి కూడా రెండో పెళ్లి అయినటువంటి శ్రీకాంత్ అన్నదాన్ని చేసుకోవడం, అది ఆవిడ చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్. ఎప్పుడైనా సరే జయచిత్ర విషయం కూడా మనం తీసుకోండి. జయచిత్ర కూడా మంచి డబ్బు సంపాదించింది. ఆవిడ వాళ్ళ తల్లి కూడా మంచి హీరోయిన్, ఆవిడ కూడా బాగా డబ్బు సంపాదించింది. అమ్మాజీ అని చెప్పి ఆవిడ పిలుస్తారు అనమాట. అలాంటి జయచిత్ర కూడా మొట్టమొదట కమిడీని సుధాకర్ని పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. ఆయన పెళ్లి చివరి వరకు రాలేదు. ఆ తర్వాత గణేష్ ఒక అతన్ని పెళ్లి చేసుకున్నారు. సరికి వాళ్ళ అబ్బాయి కొంత ఇబ్బందికరమైన కేసుల్లో కూడా ఇరుక్కోవడం, దానికి సంబంధించినటువంటి కొన్ని పదవి ప్రతిష్టను కోల్పోవడం, తర్వాత ఆవిడకు ఉన్నటువంటి ఆస్తులు కూడా సరిగా మేనేజ్మెంట్ చేయలేక, అలాగే కొన్ని పెట్టుబడులు సినిమా ఇండస్ట్రీలో పెట్టడం ఫైనాన్షియల్గా అవి కూడా లాస్ రావడం, ఇలా కూడా చూసుకుంటే జయచిత్ర తన ఎదుగుదలకి ఆశించేంత స్థాయికి రాలేకపోయింది. పైగా ఆవిడకి ఏంటంటే ఈ దుందుడుకు స్వభావం ఎక్కువ. ఆవిడ హీరోయిన్గా చేస్తున్న టైంలో కూడా దర్శకులతో గొడవ పడ్డాం, తర్వాత తోటి హీరోయిన్తో గొడవ పడ్డాం, తర్వాత తను ఒక సుపీరియర్ అనే ఫీలింగ్ ఉండటం, తను ఎదురుకుండా అందరూ సబార్డినేట్స్గా ప్రవర్తించాలని ఒక కోరిక ఉండటం, దీనివల్ల ఆవిడకి రావాల్సిన అవకాశాలు రాకుండా పోయాయి. లేకపోతే జయచిత్ర, జయసుధ, జయప్రద ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఆవిడకి సినిమాలు రావాల్సింది. కానీ అందరితోనూ రిలేషన్షిప్ సరిగా లేకపోవడం వల్ల ఆవిడ ఆ అవకాశాలు కూడా కోల్పోయారని చెప్పి సినీ పరిశ్రమలో ఇప్పటికీ కూడా కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే సెంటిమెంట్ అనేది సినిమా పరిశ్రమలో బాగా అక్కడికి వస్తుంది. సెంటిమెంట్ ఇక్కడ బాగా పనిచేసింది. జయమాలిని కూడా ఒక నృత్యతారగా, ఒక వ్యాంపుగా ఆవిడ నటించినా కూడా ఆవిడ సంపాదించింది మాత్రం నిలబెట్టుకుంది. ఒక పోలీస్ ఆఫీసర్ని మ్యారేజ్ చేసుకుంది. తను హీరోయిన్గా కొద్ది సినిమాల్లో అయినా చేద్దామని ఆశించి వచ్చినా కూడా ఆవిడ ఒక మంచి నటిగా తను నిరూపించుకుంది. ఒక మంచి నృత్యతారగా ఎలాగ ఆవిడ తెర మీద ఉన్నా కూడా ఆవిడ చాలా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఉండేది. ఆవిడ ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పట్టు చీర కట్టుకొని పూజలు చేసి, అలాగే పుల్లు దండాలు పెట్టి, అసలు జయమాలి సినిమా మీద కనిపించినటువంటి నృత్యతాలు వేరు, నిజ జీవితంలో వేరు.
చాలా పట్టుదల గల మనిషి, నిజాయితీగా నిక్కచ్చిగా ఉండేటువంటి మనిషి, చాలా భక్తి శ్రద్ధలతో మెలిగేటువంటి అలివేలు మంగ తయారు అదే జయమాల్ని ఈరోజు వెళ్ళి ఎస్టాబ్లిష్డ్గా నిలబడిపోయింది. ఈ ఎపిసోడ్స్ అన్ని కనుక, ఈ కథలన్నీ కనుక మనకి వింటే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సినిమా నటి కానీ నటుడు కానీ ఎన్ని సినిమాల్లో నటించారన్నది ముఖ్యం కాదు, అలాగే ఎన్ని సినిమాల్లో ఆవిడ హీరోయిన్గా ఉన్నారన్నది ముఖ్యం కాదు. వాళ్ళు ఎంతవరకు సెటిల్ అయ్యారు, వాళ్ళు సంపాదించిన ఆస్తి ఎంతవరకు కూడబెట్టుకోగలిగారు, ఎటువంటి మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా వాళ్ళ పైకి ఎదగలిగారు, ఇది చాలా ముఖ్యం. అల్టిమేట్గా ఈరోజు కనుక చూసుకుంటే, వీళ్ళందరిలో కనుక చూసుకుంటే జయమాల్ని ఆవిడ ఒక నిబద్ధతతో పనిచేసింది. ఆవిడ తనకు వచ్చిన డబ్బుల్ని కూడా ఎలా పొదుపు పెట్టుకోవాలి, ఎలాగ దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ ఆలోచించి ఆవిడ ముందుకెళ్ళగలిగింది. ముందుకెళ్ళగలబట్టే ఈరోజు మంచి సెటిల్మెంట్ స్థాయికి ఆవిడ వచ్చేసింది, బాగా సెటిల్ అయింది కూడా. కానీ ఇదే దృక్పథం జయప్రదలో లేదు, జయసుధలో లేదు, జయచిత్రలో లేదు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఈ జయత్రయం అని చెప్పి పిలిచేవాడు. అంటే జయత్రయం అంటే, నేను ముగ్గురికి కూడా జయ అని పేరుంది కదా, ఈ ముగ్గురు కూడా ఆ రోజుల్లో సౌత్ ఇండియాని ఏలేశారు. అలాగే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు. రాజకీయాల్లో ఇద్దరు సక్సెస్ అయ్యారు, జయచిత్ర అవలేకపోయారు. అలాగే ఆర్థికంగా కూడా ముగ్గురు కూడా దెబ్బతింటాం ఒక విధి వైచిత్ర్యం. ఇప్పటికైనా సరే ఈ ఈ స్టోరీ విన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ రంగాల్లో మీరు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీకు కరెక్ట్గా రావాలి. అది వెనక లేదనుకోండి, చివరికి తప్పుడు అడుగులు వేసి అధపాతాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగా మీ జీవితం కాకూడదు అని చెప్పేసి ఇది ఒక స్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కానీ చాలామంది కామెంట్స్ కూడా తెలియచేయట్లేదు. మీకు ఇందులో ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వచ్చే వీడియోస్ని మరింత క్వాలిటీతో చేయడానికి నేను చేస్తాను. ఎప్పుడూ మీ ఆదరాభిమానాలు కోరుతూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి, అలాగే సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.